పారా అథ్లెట్స్ కు సాయపడేందుకు ఇన్ఫినిటీ సైకిల్ రైడ్ ని నిర్వహించింది మెహతా ఫౌండేషన్. సైకిల్ యాత్రను నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏపీ హోంశాఖ సలహాదారు కోడే దుర్గా ప్రసాద్ మొదలుపెట్టారు. ఇన్ఫినిటీ రైడ్ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మంది పారా అథ్లెట్స్ తో పాటు బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ విభాగాలకు చెందిన పారా అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ రైడ్ ఆగస్టు 15న తిరుపతికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి, ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి, ఏపీ సిఆర్పీఎఫ్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ పాల్గొన్నారు. పట్టుదల, అంకితభావంతో సాధన చేస్తే లక్ష్యాల్ని సైతం అధిగమించేందుకు అంగవైఫల్యం అడ్డు కాదనే సందేశం ఇవ్వాలన్నదే ఇన్ఫినిటీ రైడ్ ఉద్దేశమన్నారు నిర్వాహకులు. కారణం వల్ల లైఫ్లో ఒక యాక్సిడెంట్ వల్ల దేని వల్ల వాళ్ళు ఒక కాలో చెయ్యి కోల్పోయిన తర్వాత కూడా జీవితం ఇంతే అనుకుంటే కాదు, ఇంకా ఎంతో ఉంది అనుకుంటూ ఒక స్పోర్ట్గా వాళ్ళు తీసుకొని మన దేశాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్తుంది ఆదిత్య మెహతా ఫౌండేషన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అక్కడ అటువైపు ఆగస్ట్ 15న తిరుపతిలో శ్రీ విద్యానికేతన్లో మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం టు వెల్కమ్ ఆల్ దీస్ అమేజింగ్ రైడర్స్. విషింగ్ దెమ్ ఆల్ అ వెరీ సేఫ్ అండ్ అన్ ఈజీ రైడ్ హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ఇన్ఫినిటీ రైడ్ పేరుతో సైక్లింగ్ ఎక్స్పెడిషన్ ర్యాలీ నడుస్తోంది. ఇన్ఫినిటీ రైడ్లో బేసికల్లీ ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా మేము ఓవర్కమ్ చేసి చేయగలము అన్నది ప్రూవ్ చేయడం కోసం చేస్తున్న ఇన్ఫినిటీ రైడ్ ఇది. అండ్ వీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. హోప్ దట్ అదర్స్ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దీస్ థింగ్స్ ఇన్ ద డేస్ టు కమ్.